హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం వీకెండ్స్ స్టోరీ సిరీస్లో మరి కొత్త ఎక్సైటింగ్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేయమని చెప్పాను కదా. సో ఆ సస్పెన్స్ ఏంటో ఇప్పుడు నేను రివీల్ చేస్తాను. సో మనము తెనాలి రామకృష్ణ హాస్య కథలు, చతురోక్తులు మనము రోజు చెప్పుకుందాము. మనకి కట్ నిండా నవ్వుకోగలిగే హాస్యమైన కథలు తెనాలి రామలింగడి కథలు అన్నమాట. తెనాలి రామకృష్ణ కథలు. సో ఆయన శ్రీకృష్ణదేవరాయుడు ఆస్థానంలో అష్టదిగ్గజాల్లో ఒక కవి. మరి ఆయన గార్లపాటి లక్ష్మమ్మకు మరియు రామయ్యకు ఇద్దరికి తల్లిదండ్రులకి జన్మించారు. సో మనం ఆయన జన్మ విషయాలు, అలాగే ఆస్థాన కవి ఎలా అయ్యాడు, అవి మనం వేరే వేరే స్టోరీస్ చెప్పుకుంటున్నప్పుడు మధ్య మధ్యలో చెప్పుకుందాం. సో ఇవాళ వచ్చేసి ఆయన ఫేమస్ కోట్, నానుడి అంటారు, ఆ కథ గురించి తెలుసుకుందాము. పిల్లి కథ, ఫేమస్ పిల్లి స్టోరీ కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టోరీ ఏంటి? కుక్కతోక వంకర కోట్ అనమాట, ఫేమస్ కోట్. అయితే ఒకరోజు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో బయట ఊరి నుంచి ఒక కవి వస్తాడు. వచ్చి అందరినీ కూడా దెప్పి పొడుస్తూ ఉంటాడు, సామెతలు వేస్తూ అనమాట, చెప్తూ దెప్పి పొడుస్తూ ఉంటే అప్పుడు రామకృష్ణుడు సమయస్ఫూర్తితో ఏమంటాడంటే, కుక్కతో మనం ఏం చేస్తామో కుక్కతోక వంకర, కుక్కతోకని వంకర తోకని స్ట్రెయిట్ చేయలేము, ఎందుకంటే అది తన ఇన్హెరెంట్ క్యారెక్టర్. అలా వంకర ఉండి లేకపోతే దానికి బ్యాలెన్సింగ్ ఉండదు అని అంటాడనమాట. అట్లా సో ఆయనకి అర్థమయ్యేట్టు ఎదుటి వాళ్ళు తమ వ్యక్తిత్వాన్ని మలుచుకోవాలి పరిస్థితులకి అనుగుణంగా, అంతేకాని వేరే వాళ్ళని గేలి చేయకూడదు అని అంటాడు. సో ఇది కుక్కతోక వంకర వెనకాల, సామెత వెనకాల ఉన్న కథ. నెక్స్ట్ కథ ఏంటి? పిల్లి కథ. పిల్లి కథ చాలా ఫేమస్, రామలింగుడు పిల్లి కథ, రామకృష్ణ పిల్లి కథ. శ్రీకృష్ణదేవరాయలు ఊర్లో అందరికీ ఎలకల బెడద ఉండేప్పటికీ ఒక పిల్లిని మరియు ఒక ఆవుని ఇస్తాడనమాట ప్రతి ఇంటికి. అయితే ఆ పిల్లులు మర్చిపోతాయి ఎలకలని వేటాడటం. అప్పుడు రామకృష్ణుడు ఏం చేస్తాడంటే వేడివేడి పాలని రోజు ఇస్తూ ఉంటాడు పిల్లికి. పిల్లి తాగటం మానేస్తుంది, పాపం ఆకలితో ఎలకలని వాళ్ళ ఇంట్లో చంపేస్తుంటుంది. అయితే శ్రీకృష్ణదేవరాయుడు తెనాలి రామకృష్ణ ఇంటికి వచ్చేప్పటికి ఎలకలు ఉండవు. ఏంటి ఈ విషయం అంటే చెప్తాడనమాట. ఎప్పుడైతే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్, అంటే ఎప్పుడైతే మనకి ఆహారం కావాల్సి వస్తుందో అప్పుడు మనము మన ఇంట్యూషన్ని డిస్కవర్ చేసుకుంటాము, మనము డిస్కవరీకి వెళ్తాం, లేకపోతే అట్లాగే మందమతులుగా ఉంటామని చెప్తాడనమాట. సో అది పిల్లి స్టోరీ వెనకాల ఉన్న ఇది మోరల్ ఆఫ్ ది స్టోరీ. అట్లాగే మనము అపాయం వచ్చినప్పుడు అపాయం నుంచి బయటికి వచ్చి ఆలోచించాలి అని చెప్తాడు. సో ఈ రెండు కథలు మనము ఇవాళ బిగినింగ్గా స్టార్ట్ చేసుకుందాము, రోజు చెప్పుకుందాము. స్టే ట్యూన్ ఫర్ ద న్యూ ఎపిసోడ్స్. మీకు స్టోరీస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇంకో స్టోరీస్తో మనము నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.